మందమర్రి కాంగ్రెస్కు జర్నలిస్టుల వార్నింగ్. మంచిర్యాల జిల్లా మండమర్రి పాత్రికేయులపై వాట్సాప్ గ్రూపులో అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు నర్సింగ్ వెంటనే క్షమాపణ చెప్పాలని మందమర్రి జర్నలిస్టులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మండల పాత్రికేయులకు నర్సింగ్ వెంటనే క్షమాపణ చెప్పాలని ప్రెస్ క్లబ్ ప్రతినిధి సంజీవ్ పేర్కొన్నారు. లేకపోతే మండల వ్యాప్తంగా కాంగ్రెస్కు చెందిన వార్తలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. పట్టణ కాంగ్రెస్ నాయకులు పైడిమల్ల నర్సింగ్ కాంగ్రెస్ ఫ్లెక్సీని పార్టీ ఫ్లెక్సీని పోలీస్ అవుట్ పోస్టును ఆక్రమించుకొని కడితే మద్ది వేణుగోపాల్ తను సూర్య దినపత్రికల ఒక కథనాన్ని రాశాడు. ఆ కథనం మీద ఇవాళ తనతో పాటు మిగతా విలేకరులను పై అనుచిత వాక్యాలు అవమానకరంగా పోస్టులు పెట్టిండు. మన సమాజంలో అతను పోస్టులు పెట్టి కొంచెం అవమానకరంగా ఆయన ప్రవర్తించిండు. పోస్టులు పెట్టి దీన్ని మందమర్రి ప్రెస్ క్లబ్ మూకుమ్మడిగా మేము పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనిపై పోలీసులు చర్య తీసుకోవాలని చెప్పేసి పట్టణ SHO గారికి ఇప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పిదాలను తెలుసుకొని దీనిపై అతనిపై చర్య తీసుకోవాలని, చర్య అంటే బహిరంగ క్షమాపణ ప్రెస్ క్లబ్ కు చెప్పాలని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు అందరూ వార్తా పత్రికలల్లో వివిధ కథనాలు రాస్తానే వాళ్ళు లీడర్ గా ఇప్పటి వరకు కొనసాగినరు. మాకు ఎవరి మీద ఎలాంటి ఆపేక్షణలు గాని లేకుంటే రాగద్వేషాలు గాని మాకు ఎలాంటివి ఉండవి. దాంట్లో ఉన్నట్లుగా కథనం తను రాశాడు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ఈ రోజు ఘటనపై కాంగ్రెస్ పార్టీ నుండి తాను ప్రెస్ మిత్రులందరికీ బేషరతుల క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మందమర్రి పట్టణం మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్తలను మేము మూకుమ్మడిగా విలేకరులందరూ బహిష్కరిస్తున్నామని చెప్పేసి ఈ రోజు మేము అందరికీ పిలుపునిస్తున్నాం. దీనికి అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం.